ఇలాగా ఫ్రంట్ భాగం తీయాలంటే ఇలాగ దీన్ని లైనింగ్ల మీద దీన్ని ఇలా పరుచుకోవాలి. పరుచుకొని ఇది ఇలాగ మలుసుకోవాలి. షేప్ పట్టి ఎంత అయితే పెడుతున్నాం అనుకుంటామో అది ఇలాగ మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత ఇలా పరుచుకొని నీట్గా దీనికి మొత్తం మార్కింగ్ ఇచ్చుకోవాలి. మొత్తం అనేది ఎలా అయితే ఉందో అలాగా మార్క్ పెట్టుకోవాలి. ఇదైతే ఎలా ఉందో అలా గీసుకున్న తర్వాత నేనైతే ఇలా కొంచెం కనిపించట్లేదు అని మళ్ళీ గీస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ఆ రంగులన్నీ ఇలా గీసుకోవాలి. ఫ్రంట్ భాగం కాబట్టి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇది చక్కగా ఇలా చూసుకొని ఇలా కొంచెం కిందికి ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే దీన్ని షోల్డర్ ఇలా ఇక్కడ అలానే ఇది సుపత్తి దగ్గర కొంచెం తగ్గాలి కనుక అలా వేయాలి. ఇది కాజా పట్టి, ఇది ఎక్స్ పట్టి. అయితే దీన్ని ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇలాగ షోల్డర్ దగ్గర మళ్ళీ ఇక్కడ పెట్టి 1/2 ఇంచు కొంచెం కింది పెట్టి దీన్ని ఇలా ఈ మార్కింగ్ దగ్గర ఇలా కొలుసుకొని మనకి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఎందుకంటే కటింగ్ ఇలా వచ్చింది. అర్థం కావడానికి ఇక్కడ నుంచి కట్ చేస్తా చూడండి.